న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదామా. అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకడినై అవుదునని ఆమెతో చెప్పాను. ఆమెతో దెలీలాతో చెప్తున్నాడు, ఇదిగో నా బలం పోవాలి అనంటే, నా శక్తి పోవాలి అనంటే నువ్వేం చేయాలి అనంటే, నన్ను బంధించాలి అనంటే నీకు ఒకటి చెప్తున్నా, సీక్రెట్ చెప్తున్నా. ఆ సీక్రెట్ ఏంటంటే, నన్ను కొత్త తాళ్లతో నీవు అంతకుముందు ఉపయోగించినటువంటి కొత్త తాళ్లతో నీవు నన్ను బంధించాలి, అప్పుడు నేను బంధించబడుతా. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా, అన్ని కొత్తవి ఉపయోగించాలని ఆరాటపడుతూ ఉంటాం. కొత్తది ఏదన్నా కనిపించింది అనుకోండి, కొత్త తాళ్ళు అనమాట, వెళ్ళ వేసుకుంటాడు. ఇంకా మార్కెట్లో ఒక కొత్త మొబైల్ కొత్తది ఒకటి ఓపెన్ అయితే చాలు, ముందుగా క్రేవ్ ఏంటంటే ఎట్లయినా నేను కొనాలి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, వాడి శాలరీ ఏం 15,000, వాడి మొబైల్ ఫోన్ ఏమో 60,000. వాడి శాలరీ ఎంత? 15. వాడు యూజ్ చేసే మొబైల్ ఎంత? 60,000. కొత్తది అనమాట. చూడండి ఈ సంఖ్యలు అనమాట. ఎట్లయినా దాన్ని నేను కొత్త సంఖ్యలు మనం అనుకుంటాం నేను దేని చేత బంధించబడలేదు అని. మనము కూడా కొన్ని క్రొత్తదైనటువంటి ఆచారాలు బంధించబడి ఉన్నామేమో. దెలీలా క్రొత్తదైనటువంటి తాళ్లతో బంధించాలని సంసోను చెప్తున్నాడు. అమ్మా, నా బలం పోవాలి అని అంటే అంతకు మునుపు ఉపయోగించినటువంటి క్రొత్తదైనటువంటి తాళ్లతో నన్ను బంధిస్తే నేను. మనకు కూడా క్రొత్త ట్రెండ్ అనమాట. ఎవరైనా ట్రెండింగ్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, మనకు కూడా అది వేసుకోవాలని ఆశ. కొంతమంది ఇప్పుడు మరీ ఎట్లా ఉన్నదనంటే ఇంకా ప్రతిసారి చెప్తా ఉండగా చెప్పడానికి కూడా మనం ఏం చెప్పలేం. మన వల్ల కాదనమాట. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. ఆల్ ఆఫ్ సడన్గా నేను చూడంగానే అమ్మాయి వస్తుంది అబ్బాయి వస్తుంది అర్థం కాలేదు, కానీ చూస్తే అబ్బాయి. నిజంగానే నేను అంజలి చూసి, నేను ఫస్ట్ చూడంగానే నేను అమ్మాయి అని అనుకున్నా. తర్వాత కళ్ళు తీసి చూస్తే అబ్బాయి ఉన్నాడు అక్కడ. చూడండి, ఏది వేసుకుంటే అదే ఘనత. మనం అనుకుంటాం కొత్తది వేసుకోవాలి, కొత్త స్టైల్. అందరు వేసుకున్నది నేను వేసుకోవడానికి వీల్లేదు, అందరు జీవించినట్లు నేను జీవించడానికి వీల్లేదు, అందరు వెళ్ళినటువంటి మార్గంలో నేను వెళ్ళడానికి వీల్లేదు. నేను క్రొత్తగా నేను ఉండాలి. ఆ మధ్యకాలంలో ఒకసారి క్రొత్తగా ఉండాలని చెప్పేసి ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కళ్యాణ మండపంలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు అందరూ. కానీ వాళ్ళు ఎట్లా వచ్చారు తెలుసా? పైనుండి వచ్చారు. ఎట్లా? క్రెయిన్లో కూర్చోబెట్టారు. ఇద్దరిని క్రెయిన్లో కూర్చోబెట్టి క్రెయిన్లో దించాలంట కళ్యాణ మండపంలోనికి. మహాదేవుని దయ వల్ల క్రెయిన్ ఊడిపోయింది, ఇద్దరు డాముని కింద పడ్డారు. క్రొత్తది తమ్ముడు చెల్లి, దేవుడు అనుగ్రహించినటువంటి మార్గం కాక క్రొత్తదైనటువంటి దేనులైన నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. క్రొత్తదైనటువంటిది అంటే లోక సంబంధమైనది, లోక ఆచారాలు. లోకము ఎప్పుడు కూడా కొత్తది న్యూ అనుకుంటూ, బ్రాండ్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. బ్రాండ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఒకవేళ నీవు కూడా నాకు కూడా అదే కావాలని, అదే చెయ్యాలని, అలానే జీవించాలని, అలానే నడుచుకోవాలని అనేక కుటుంబాలు నాశనమునకు అప్పగించబడినటువంటి అనేకం నేను ఎరుగుదును. ఒకవేళ నేను కూడా శారీరకంగా ఈ దేని చేత మనం బంధించబడలేదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి కొత్త ఆచారాలలో ఒకవేళ ఏదైనా బంధించబడ్డావేమో. సంసోను క్రొత్తదైనటువంటి తాళ్లతో బంధించబడినట్లుగా నీవు కూడా క్రొత్తదైనటువంటిది, క్రొత్తగా ఉండాలి. నేను అది చేయాలి, ఇది చేయాలి. అది దేవుని మార్గమా, దేవుని ఆలోచన, దేవుని ఇష్టమా, లేదా దేవుని ఇష్టానుసారమైనటువంటి మార్గమా కాదా అని ఏమీ ఆలోచన చేయవు. అందుకే రోమీలు రాసినటువంటి పత్రికల 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉండేది కదా, లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి. లోక మర్యాద
ఏమనుసరించొద్దు? ఒకవేళ నీవు నేను కూడా లోక మర్యాద అనేటువంటి ఒక సంఖ్యలలో నువ్వు బంధించబడ్డావేమో, అంటే ఐ మీన్ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు. దేవుని యొక్క ప్రణాళికలో నీవున్నావు, దేవుని యొక్క ఆలోచనలో నీవున్నావు. అయితే ఇంకను నీలో లోకమైనటువంటి లోక సంబంధమైనటువంటి సంఖ్యల చేత నువ్వు బంధించబడ్డావేమో, లోక సంబంధమైనటువంటి ఆచారాలను నువ్వు బంధించబడ్డావేమో. ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏమైనా ఉన్నదేమో. ప్రభు సన్నిధిలో నువ్వు గమనించుకోవాలి. లోకానికి సంబంధించినటువంటిది ఏదైనా నేను ఫాలో అవుతున్నానా? లోక సంబంధమైనటువంటి పద్ధతులు నేనేమైనా ఫాలో అవుతున్నానా? సంసోను చెప్తున్నాడు, క్రొత్త తాళ్లతో కనుక నన్ను కట్టారంటే నేను ఇంకా బంధించబడతాను. మనం కూడా కొత్తదైనటువంటి ట్రెండింగ్ న్యూ లోక సంబంధమైన లోకానుసారమైనవి, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు, అలాంటి బంధకాలు ఏమైనా ఉన్నామేమో. ప్రభు సన్నిధిలో ఆ ప్రతి బంధకము ఊడిపోవునుగాక. ఆమేన్. నీవు నేను ఒకవేళ మన శరీరము బంధించబడకపోవచ్చు కానీ మన ఆలోచనలు, మన పద్ధతులు, మన అలవాట్లు ఎక్కడైనా కొన్ని సంఖ్యలలో ఉన్నవేమో. ప్రతి సంఖ్యలు కూడా యేసు నామములు తెగిపోవునుగాక. ఆమేన్.